సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవినే నమః. ఐశ్వర్యాన్ని ప్రసాదించే 5 గురువారాల అద్భుత వ్రతం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తేయ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, సర్వదా ఆరోగ్యంగా ఉండాలని సర్వదా ఆ మహాలక్ష్మి ప్రార్థిస్తున్నాను. ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు. హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశిరం వచ్చినట్లే. లక్ష్మీ కళతో మన ఇంటి లోగిల్లు కలకలలాడినట్లే. శ్రీ మహావిష్ణువుకు అలాగే శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ మార్గశిర మాసం. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందటానికి మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ నియమనిష్టలతో ఈ 5 వారాలు అమ్మవారి వ్రతాన్ని ఆచరించినట్లయితే దరిద్రాలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని లక్ష్మీ పురాణంలో చెప్పబడి ఉంది. ఇవాళటి వీడియోలో గురువారాల లక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, పూర్తి విషయాలు తెలియజేస్తాను. శుక్రవారము మహాలక్ష్మికి ఎంత ప్రీతికరమో మార్గశిర గురువారము కూడా అంతే ప్రీతికరము. ఈ వ్రతాన్ని మార్గశిర గురువారం నాడు ఆచరించవలసి ఉంటుంది. ముందుగా ప్రాతకాలాన్నే నిద్రలేచి తల స్నానాన్ని ఆచరించి చక్కగా ఇంటిని శుభ్రపరిచి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. అమ్మవారిని కొలువు చేర్చే ప్రదేశాన్ని శుభ్రముగా గోమయముతో కాని పసుపుతో కాని అలికి చక్కగా ముగ్గులు వేసి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మి ప్రతిమను బియ్యం పోసి బియ్యం మీద ప్రతిష్ఠించుకోవాలి. ఈ వ్రతానికి చక్కగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ప్రతిమ లేకున్నా ఒక్క కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ పూజను ఆచరించవచ్చు. అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠించుకొని ఒక పళ్ళాన్ని తీసుకొని ఆ పళ్ళెం నిండా బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ లేదా వెండి చెంబు కానీ తీసుకొని ఆ కలశానికి చక్కగా గంధము కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. నేనిక్కడ అష్టలక్ష్మి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. శుద్ధ జలాన్ని ఈ కలశంలో ఏర్పాటు చేసుకోవాలి. సమస్త నదీ జలాలుగా భావించి మనము ఈ జలాన్ని పోయాలి. కాస్త గంగా జలాన్ని కూడా వేసినా చాలా మంచిది. కలశంలో ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పసుపు, కుంకుమ, గంధము ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ముత్యాలు, పగడాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. 2 పోక చెక్కలను వేసుకోవాలి. తామర గింజలు, అలాగే గోమతి చక్రాలను, అలాగే లక్ష్మీ గవ్వలను, ఆ తర్వాత 2 యాలకులు, 2 లవంగాలను, ఆ తర్వాత ఒక రాగి కాయన్ని, అలాగే ఒక వెండి కాయన్ని, లక్ష్మీ ప్రతిమ ఉన్న కాయన్ని ఇందులో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత పచ్చకర్పూరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సుగంధభరితమైన ఒట్టి వేరును కూడా ఇందులో ఏర్పాటు చేసుకోవాలి. పంచ పల్లవాలను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అలాగే గరిక పూసను కూడా ఇందులో ఏర్పాటు చేసుకుని అక్షింతలు అలాగే తమలపాకుల్ని ఏర్పాటు చేసుకోవాలి. పూర్ణ ఫలమైన కొబ్బరికాయకు చక్కగా పసుపు రాసి ఇలా అమ్మవారి నామాలను దిద్ది చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. మన దగ్గర ఉన్న నగల్ని పసుపు నీటిలో శుభ్రపరిచి అమ్మవారికి చక్కగా అలంకరణ చేయాలి. ప్రతి వారము ఇదే విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా కొత్తగా తీసుకొచ్చిన పసుపు కుంకుమను కూడా అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి. ఇరువైపులా అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలను కూడా అలంకరించి సమర్పించాలి. ప్రథమ పూజ్యుడైన శ్రీ మహాగణపతిని ఏర్పాటు చేసుకుని ముందుగా ఆయనకి ఈ పూజ అనేది చేసుకోవాలి. చక్కగా ఇరువైపులా దీపాలను వెలిగించి ముందుగా దీపాలను ప్రజ్వలం చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మస్వరూపిణ్యే నమః అని అమ్మవారిని ఆహ్వానించి దీపంలో కొలువు చేర్చాలి. చక్కగా మంచి సుగంధభరితమైన అగరబత్తులను అమ్మవారికి విఘ్నేశ్వరునికి చూపించి ప్రథమ పూజ్యుడైన గణపతికి పంచోపచార పూజ చేసుకోవాలి. గణపతికి గంధము, పుష్పము, అక్షింతలు సమర్పించి నమస్కారం తెలియజేసుకోవాలి. స్వామివారికి బెల్లాన్ని కానీ లేదా అరటిపళ్ళను కానీ నివేదన చేసి తాంబూలాన్ని సమర్పించాలి. కర్పూర హారతిని సమర్పించాలి. చక్కగా తండ్రి, ఈ వ్రతానికి ఎటువంటి ఆటంకము రాకుండా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అని శ్రీ మహాగణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. చక్కగా
అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారిని చిత్రపటములో కానీ కలుషములో కానీ లేదా ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకొని ప్రతిమలో కానీ అమ్మవారిని ఆరాధన చేయాలి. నేనిక్కడ చక్కగా అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నాను. పంచామృతాలతో, పసుపు జలాలతో, గంధపు జలాలతో అమ్మవారికి చక్కగా ఈ మొదటి రోజు అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అందుకే ప్రత్యేకమైన రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి మంచిగా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం చక్కగా మనపై ఉంటుంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి. గురువారాల వ్రతంలో ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించడం విశేష ఆనవాయితీగా వస్తుంది. తొలి గురువారం రోజు అమ్మవారు పుట్టిన వారముగా ప్రఖ్యాతిగాంచినది కాబట్టి ఇవాళ రోజున పులగాన్ని నివేదన చేస్తారు. రెండవ వారం అట్లు తిమ్మనం, మూడో వారం అప్పాలు పరమాన్నం, నాలుగో వారం చిత్రాన్నం గారెలు నైవేద్యం పెడతారు. ఐదో వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదిస్తారు. ఈ విధంగా 5 వారాల పాటు ప్రత్యేకమైన నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేయడం ఆనవాయితీగా వస్తుంది. మార్గశిర మాసం 4 వారాలే వచ్చింది గనక ఈ సంవత్సరం 5వ వారాన్ని పుష్యమాసంలో వచ్చే గురువారాన్ని ఆచరించవచ్చు. గురువారాల వ్రతాన్ని ఒక్క వారమైనా ఈ విధంగా ఆచరిస్తే అంతటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే అందరికీ 5 గురువారాలు కుదిరింది అంటే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉన్నట్లే. కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరకపోవచ్చు. కానీ 5 వారాలు నియమనిష్టలతోటి తప్పక వ్రతాన్ని ఆచరించటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా అభిషేకం అనంతరం అమ్మవారిని చక్కగా అలంకరించి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించుకున్నాను. ఇవాళ రోజున అమ్మవారి పాదాలకు పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. లక్ష్మి అమ్మవారి పాదాలు మన ఇంట్లో ఉండడం అనేది మంగళకరమైనది. అలాగే అమ్మవారి చెంత మంగళకరమైన సుగంధ ద్రవ్యాలను ఒక పాత్రలో జలాన్ని తీసుకొని అందులో వేయాలి. పుష్పాలను, అక్షింతలు, గంధము, పచ్చకర్పూరము, జవ్వాదు పుష్పాలు వేసి ఒక పాత్రను అమ్మవారి దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇవాళ అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చు, ఉసిరి దీపాలను వెలిగించుకోవచ్చు. ఉసిరికాయ ప్రసాదాన్ని కూడా నివేదన చేస్తే చాలా చాలా మంచిది. నేనిలా అష్టలక్ష్మి స్వరూపంగా 8 ఉసిరికాయలను ఇక్కడ ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను. అలాగే అష్టలక్ష్మి స్వరూపమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఇవాళ ఆచరిస్తున్నాను. ఈ వ్రతాన్ని కూడా మార్గశిర గురువారం నాడే ఆచరించాలి. అమ్మవారిని శ్రీ సూక్త ఆధారితముగా అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి శ్రీ సూక్తం పఠిస్తూ చక్కగా అమ్మవారి కనక మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే చాలా చాలా మంచిది. ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో కొంచెంగా షేర్ చేస్తున్నాను. శ్రీ సూక్త మంత్రములతో ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క మంత్రాన్ని పఠిస్తూ 16 ఉపచారాలతో అమ్మవారికి ఆరాధన చేయడం. గణపతి ఆరాధన తర్వాత కలశారాధన ప్రారంభించాలి. పునః సంకల్పం చేసుకొని కలశంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేసి పూజ చేయాలి. వ్రతాన్ని ఆచరించాలి. కలశంలోకి అమ్మవారి ఆవాహన చేసి అమ్మవారి ఉపచారాలనేది చేసుకుంటున్నాను. ఓం పుండరీకాక్ష 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 సువర్ణస బ్రహ్మస్య గోత్రస్య వెంకటనారాయణ నామధేస్య వెంకట సులోచన నామధేస్య సకుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనకనక వస్తు వాహనాది సంపద వృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. శ్రీ మహాలక్ష్మి పూజాం కరిష్యే. శ్రీ కనక మహాలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి. అష్టలక్ష్మీ స్వరూపేణ శ్రీ కనక మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. శ్రీ సూక్త ఆధారితముగా కనక మహాలక్ష్మి అమ్మవారికి 16 ఉపచారాలు పూర్తి చేసుకొని అమ్మవారికి చక్కగా తాంబూలాన్ని సమర్పించాలి. మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ కానీ లేదా చీరను కానీ పసుపు కుంకుమ అరటిపళ్లను అమ్మవారికి సమర్పించవచ్చు. మన శక్తి కొలది అమ్మవారికి ఒక్క తాంబూలాన్ని సమర్పించుకున్న అమ్మవారు చాలా సంతృప్తి చెందుతారు. అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న చాలా చాలా మంచిది. పసుపు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం తెలియజేసుకోవాలి. మన పసుపు కుంకుమలు చల్లగా చూడమని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అమ్మవారికి మొదటి రోజు కనుక నేను పులగాన్ని ప్రసాదంగా నివేదన చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది 2వ వారం గనక
అట్లను తిమ్మనాన్ని మనము ప్రసాదంగా నివేదన చేయాల్సి ఉంటుంది. పానకాన్ని కూడా అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేయవచ్చు. చక్కగా తాంబూలాన్ని కూడా మళ్ళీ సమర్పించుకున్నాను. అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా చాలా మంచిది. కనకధార స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి పంచహారతిని కూడా సమర్పించుకుంటున్నాను. చక్కగా మన శక్తి కొలది అమ్మవారిని ఇలా ఆరాధన చేస్తే మనకున్న కటిక దరిద్రాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారికి పచ్చ కర్పూరంతో కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఇలా కర్పూర హారతిని అమ్మవారికి సమర్పించి పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా నివేదన చేస్తే చాలా మంచిది. అమ్మవారి వ్రతకథ ఉంటుంది. అమ్మవారి వ్రతకథను చదువుకొని అక్షింతలు వేసుకుంటే ఇక ఆ రోజుటికి ఆ వ్రతకథను పూర్తి చేసినట్లు. కొన్ని ప్రాంతాలలో వారికి ఈ గురువారము వ్రతాన్ని ఆచరించే విధానము తెలియదు. కొన్ని ప్రాంతాల వారు ఆచరిస్తారు. అయితే ఈ గురువారాల వ్రతము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖవాసులను ఉద్ధరించింది కనుక కనక మహాలక్ష్మి అమ్మవారికి గురువార వ్రతాలు చేస్తూ ఉంటారు. కనక మహాలక్ష్మి అమ్మవారి వ్రత కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారి గురువారాల వ్రతాన్ని కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ లక్ష్మీ అమ్మవారి ఆరాధన వల్ల అత్యంత ఐశ్వర్యవంతులవుతారు అని లక్ష్మీ పురాణంలో చెప్పబడింది గనక శ్రీ మహాలక్ష్మిని ఈ విధంగా ఆరాధన ఎవరైతే చేస్తారో వారి ఇంటి సిరుల వర్షం కురిచి చిరకాలము ఐశ్వర్యవంతులు అవుతారు అని లక్ష్మీ పురాణంలో చెప్పబడి ఉంది. ఈ మార్గశిర గురువారం నాడే కనక మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించారని, కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా ఈ నెల రోజులు విశేష పూజలు నిర్వహిస్తారు. చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది. వ్రతకథ పూర్తి చేసుకుని ఉసిరి దీపాలను వెలిగించుకుని అమ్మవారికి సమర్పిస్తున్నాను. అష్టలక్ష్మి స్వరూపమైన కనక మహాలక్ష్మి అమ్మవారు మనందరికీ సిద్ధిని, బుద్ధిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువారాల వ్రతాల నియమానికి వస్తే, ఈ గురువారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఇంటి ఆడపడుచులను తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. అలాగే గురువారం రోజు తలను దువ్వకూడదు, తలస్నానాన్ని చేయకూడదు. షాంపూ అలాగే నూనె కాని ధరించి తలస్నానం చేయకూడదు. ఈ వ్రతాన్ని ఆచరించే రోజు చక్కగా ఉపవాసాన్ని ఉండి సాయంత్రము ఉపవాసాన్ని విరమించి పళ్ళు పలహారాలు స్వీకరించవచ్చు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేలపైనే పడుకోవాలి. సాత్వికాహారాన్ని స్వీకరించాలి. ఈ విధంగా మార్గశిర గురువారాల నాడు లక్ష్మీ ఆరాధన చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో తులతూగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. అందుకే పరాశర మహర్షి నారదునితో ఈ విధంగా తెలియజేశారు. ఈ లక్ష్మీ గురువారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి మోక్షము లభిస్తుందని, అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుందని తెలియజేశారు. కనుక మనమందరము కనీసము 5 వారాల గురువారాలు కాకపోయినా ఒక్క వారమైనా ఈ విధంగా ఆచరించి చూడండి. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో 5 వారాలు మీరు చేసుకోవాలని సంకల్పాన్ని అమ్మవారే మీకు తెలియజేస్తారు. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా సందేహాలుంటే నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది. చక్కగా వీడియోస్ అనేది చూడవచ్చు. మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం. సిరులను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి.